కింద వాళ్ళను మంచిగా వాళ్ళతో పని చేయించుకుంటారు, గొడ్డు చాకరీ చేయించినట్టు చేయించుకుంటారు వాళ్ళతో. నిజంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గురించి మీరు మాట్లాడండి. ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కామెంట్స్లో చెప్పండి. ఎందుకు నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఉన్నారు, ఇంత బాధపడుతున్నారు వాళ్ళ వర్క్ చేయలేక. ఎక్కడ టైంపాస్ చేయాలో అక్కడ నడుస్తుంది, అదంతా అయిపోయి కానీ వర్క్కి వచ్చే వరకు చుక్కలు చూపిస్తున్నారంట నిజంగా వీళ్ళందరికీ కూడా. లాభాలు 400% ఉన్నాయి. ఐటీ కూడా కార్మిక చట్టాలు అమలు జరిగేలా చూడాలి. విదేశీ సంస్థలకు ఇచ్చిన భూములు వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి. ఉద్యోగాలను నమ్ముకొని చేసిన రుణాలు తీర్చలేక అవస్థలు పడుతున్నారు. ఉద్యోగాలు పోగొట్టుకోవడమే కాదు, అప్పుల పాలవుతున్నారు. లక్షలాది మంది జీవితాలను వీధి పాలు చేస్తాయి. భారత ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తున్నాయి. నేను మాట్లాడింది అదే. ఏంటంటే నిజంగా ఒకరి జాబ్ పోతే వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్స్ తోని 1-2 నెలలు అంటే గడిపేయచ్చు ఎట్లా అట్లా. కానీ వాళ్ళని నమ్ముకొని వాళ్ళ ఫ్యామిలీలో కానివ్వండి, లేదా వాళ్ళ దగ్గర ఉన్న పనులు కానివ్వండి, వాళ్ళందరూ ఏం కావాలి, వాళ్ళని నమ్ముకొని సపోజ్ ఎగ్జాంపుల్గా పనులు ఉన్నారు అనుకోండి, వీళ్ళు ఇయ్యనప్పుడు వాళ్ళు కూడా సామాన్లు వేసుకోవాలి. అంటే వీళ్ళు అంటే ఇన్ కేసు ఏదైనా కూడా ఒక యంత్రాంగం నడవాలంటే, ఒక ఫ్యామిలీ నడవాలంటే వాళ్ళ కింద చాలా మంది కూడా పనిచేయాల్సి వస్తుంది, నడవాల్సి వస్తుంది. ఒకరి జీతం, ఒక ఉద్యోగం ఏంటంటే అది ఎంత ఎఫెక్ట్ పడుతుంది ఏందనేది కూడా ఒకసారి ఆలోచించండి.